లింగంపాడు గ్రామ పంచాయతీలో తహసీల్దార్ సోమనాయక్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పలు భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చెప్పేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి భూ సమస్యలైనా ఈ రెవెన్యూ సదస్సులో తెలుపవచ్చని, సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిడిపి నాయకులు షేక్ బాబు, కాకరి భాష, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆమెకి వచ్చింది ఎవరు? నువ్వే ఇచ్చావు. నువ్వు ఆమెకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే 40 సెంట్లు మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకో. ఈ 2 గ్రామాల్లో ఈరోజు మనకు ఈ రెవెన్యూ సోర్స్ మీరు ఇంతకుముందు కూడా చూసి ఉన్నారు. ఒక గ్రామంలో కూడా మనకు ఈ గ్రామ సభకు సంబంధించి, ఎందుకంటే కొన్ని అంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో, తర్వాత రీసర్వే చేయని గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని విషయాల్లో, అంటే రీసర్వే జరిగిన వాటిలో కూడా కొన్ని చిన్న చిన్న పేర్లు మారుంటాం, లేకపోతే అప్పుడే వాళ్ళు లేరని చెప్పేసి విస్తీర్ణంలో తేడాలు, అంటే మనకు పాస్బుక్ ఇచ్చిందేమో ఎకరాకి పాస్బుక్ ఇచ్చున్నారు. కానీ ఆ రోజు భూమి మీద ఏముందంటే, నాకు భూమి అది 85 సెంట్లు ఉందా, 90 సెంట్లు ఉందా, లేకపోతే ఇంకో ఎకరా 10 సెంట్లు ఉందా అనేది కూడా ఆ రోజు మనం కొలుచుకుని ఉండే ఇప్పుడు కొలతల్లో చూసుకొని ఎంత వస్తుంది అని కొలుచుకుంటున్నారు. రండి, ముందు ఉండబడింది ఆ 90 సెంట్లు ఎంత ఉంటుందో ఈ పొలం అంటే ఆ ఎంత అప్పటి నుంచి ఏదో పెద్దవాళ్ళు చెప్పారు ఎకరానే ఉంటుందని చెప్పి అనుకుంటారు తప్పితే అది కరెక్ట్గా 89 సెంట్లు ఉంది లేదా 92 సెంట్లు ఉంది అనేది కొంచెం తక్కువగా అనుకోవడం అనమాట. అలాంటి ఏంటంటే ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏంటంటే అది కరెక్ట్గా ఎంత వస్తుంది, 98 ఉంటే 98 వస్తుంటే 95 ఉంటే 95 చూస్తున్నాం. కానీ మన వాడు పాస్లో అప్పట్లో ఏంటంటే కర్ణాలు మున్సిపల్ పాస్బుక్ ఎకరానికి ఇచ్చేయటము లేకపోతే అట్లా జరిగిపోయింది. కాబట్టి దాంట్లో మనకు వైనం లేకుండా ఉండటంలో కొన్ని అంటే నా విత్తనం ఉంది, కానీ చుక్కల భూములో కొన్ని సర్జేషన్ ఉన్నాయి కావచ్చు, లేదా ఏదైనా ఇంకేదైనా కోర్టు వివాదంలో ఉండి కూడా ఏదైనా భూమి సమస్య ఉన్నా, మరి అన్ని అంశాల మీద ఒకసారి మాట్లాడుకోవడానికి మీరు ఆఫీస్ కంటే ఒకరు వస్తారు, 2 వస్తారు, లేదా ఆ పని మీద ఉన్నట్టు వస్తారు. కానీ ఒక పూట అదే గ్రామంలో కూర్చుంటే ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి మరి గ్రామస్తుల ద్వారా, గ్రామ కథల ద్వారా మరి ఆ ఇష్యూ ఏదైనా ఉంటే అవి కూడా వస్తాయి. కాబట్టి వాటిని మనం చూసుకొని చక్కదిద్దుకోవడానికి వీలు ఉంటుంది అవకాశం ఉంది. కాబట్టి దాని సమస్య మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు గ్రామ షెడ్యూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో సంబంధించి ఏదన్నా ఉన్న భూమి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ లో ఉన్న ఇప్పటికీ వాటి సంబంధించి ఏదైనా మనం సెర్చ్ చేసిన వాటిలో కానీ అతను చర్చించి కొన్ని చేయగలుగుతాం, కొన్ని ఇక్కడ చేయలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. వాటి మీద కూడా మాట్లాడుకోవడానికి మరి ఈ యొక్క గ్రామ సభ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రామ సభకు మరి మన మండల సంబంధించిన సర్వేలు కావచ్చు, గ్రామ సర్వేలు, అట్లానే విఆర్ ఉంటారు, మరి ఆర్ఐ గారు, మండల సర్వేలు అందరూ ఉంటారు. మరి అందరి సమక్షంలో మరి ఈరోజు మనం ఈ ఏదైతే మరి గ్రామ పెద్దలు ఉన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిలో కూడా చర్చించి మనం చూసుకున్న వీలవుతుంది. కాబట్టి మరి ఏదైనా ఉన్నా కూడా అలాంటివి మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా మనం చర్చించడానికి వీలవుతుంది. కాబట్టి చూసుకొని ఏదైనా ఉన్న ఈ అర్జీ రూపంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మరి ఇచ్చినట్లయితే వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించి వాటి మీద ఈ యొక్క రెవెన్యూ సంస్థలో మనం వాటి ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతున్న విషయం మీద కూడా